ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని యెహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తే గాని ఆయన దేవుడు కాదని వీరు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వీరు చెప్పుచున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడా లేక దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తియో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని విషయాల్ని మనం పరిశీలన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ గ్రంథ రచయిత ఈ విధంగా రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడని ఈ గ్రంథ రచయిత రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వచనంలోని ఆయన అంటే తండ్రి అయిన దేవుడని, అదేవిధంగా ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు అంటే కుమారుడైన క్రీస్తు అని త్రిత్వవాదులు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అవేంటంటే, ఆయన అనే మాటను మనం పరిశీలన చేస్తే ఆయన అనే మాట ఒక్కడైన దేవునికే వాడబడింది. ఈ విషయాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ, యోహాను సువార్త 14వ అధ్యాయం 8 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హెబ్రీ గ్రంథ రచయిత యూదా క్రైస్తవులకు రాసి తెలియపరిచిన ఆది సంభూతిని గురించి మనం చూసినట్లయితే, ఈ ఆది సంభూతుడు యేసుక్రీస్తు ప్రభువారని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని ఆయన ఆది సంభూతిని గురించి చెప్పుచున్నాడని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను తనతో మాట్లాడిన వానికి నమస్కారం చేయవాలని సాగిలపడగా దేవునికే నమస్కారం చేయవాలని అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదే మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వేరు ఆది సంభూతుడు వేరని దీని అర్థము కాదు, ఆయనే ఆది సంభూతుడని దీని అర్థమై ఉన్నది. ఆది సంభూతునికే నమస్కారం చేయవాలని అంటే ఏకైక దేవునికే అని అర్థమై ఉన్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.